చిత్తూరు జిల్లాలో పార్లమెంటు టీడీపీ నేతల సమావేశానికి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. జిల్లా రైతులతో చర్చించినట్లు, వారికి ఏమైనా అత్యవసరాలున్నా ఇబ్బందులున్నా ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించినట్లు ఎంపీ ప్రసాదరావు తెలిపారు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలోనే చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో హామీలు, ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి టౌన్లో ఇంతవరకు లేనటువంటి శ్మశాన వాటికి కానీ, తిరుమలకు నడుచుకునే యాత్రికులకి ఇది కానీ, అదేవిధంగా రాయల చెరువు రోడ్డు కానీ, రాయల చెరువుకు సంబంధించిన కట్టపైన విషయాలు కానీ, చిన్నగొట్టుకులు ఎర్రవారిపాలకు సంబంధించి తలకోనకు సంబంధించి వాటర్ బ్యాక్ వాటర్ వెళ్తా ఉంది, దానిపైన కానీ, నేండ్రగుంట పెనుమూరుకు సంబంధించిన డబుల్ రోడ్డు, దామల చెరువు కుమ్మిరెడ్డి గారిపల్లికి సంబంధించిన ఆర్ఎన్బి డబుల్ రోడ్డు, ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో హామీలు, ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి టౌన్లో ఇంతవరకు లేనటువంటి శ్మశాన వాటికి కానీ, తిరుమలకు నడుచుకునే యాత్రికులకి ఇది కానీ, అదేవిధంగా రాయల చెరువు రోడ్డు కానీ, రాయల చెరువు